వాక్యం విన్న ప్రేమిలారా, యథార్థంగా జరిగినటువంటి ఒక చిన్న బాబు తన కుటుంబంలో కలిగి ఉన్న పేదరికాన్ని బట్టి, చదువుకోవడానికి డబ్బులు లేక, తినడానికి సరైన తిండి లేక, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఇంటింటికి కూడా డోర్ డెలివరీ చేస్తూ ఆ పేపర్లో లేకపోతే పాలు ప్యాకెట్లో ఇస్తూ ప్రతిరోజు కూడా ఉదయం అంతా కూడా ఆ డోర్ డెలివరీ చేసి 9 అయ్యేసరికి స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా కష్టపడి చదువుకుంటా ఉంటున్నాడు. ఒక రోజున రాత్రి పేదరికాన్ని బట్టి అన్నం తినలేదేమో, బాగా ఆకలేస్తుంది. ఆ డోర్ డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆమెను, అమ్మ కొంచెం అన్నం పెట్టు అని అడుగుదాం అనుకున్నాడు. ఎందుకో మొహమాటం కొద్దీ వద్దు అడగకూడదని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె వెంటనే బాబు యొక్క ముఖము చూసి ఆకలితో ఉన్నాడు, కష్టంతో ఉండొచ్చు అని చెప్పి గుర్తెరిగి అప్పటికి ఇంకా వంట చేయలేదు కనుక ఆమె అప్పుడే తీసుకొచ్చిన పాలు ప్యాకెట్ తీసుకుని బాగా వేడి చేసి అందులో బూస్ట్ కలిపి ఒక పెద్ద గ్లాస్ పట్టుకొచ్చి తాగిన ఇచ్చింది. ఆకలితో ఉన్నాడేమో, గడగడ ఆ యొక్క పాలన్నీ కూడా తాగేస్తాడు. అలా తాగి ఆకలితో ఉన్నటువంటి ఆయన ఆకలి తీరుతున్నప్పుడు ఆ తల్లిని తీక్షణంగా చూశాడు. నేను అడిగింది నీళ్ళు, ఆ తల్లి పాలిచ్చిన ఆకలి తీర్చింది అని చెప్పి మనసులో ఆమె పట్ల కృతజ్ఞతాభావాన్ని గుర్తించుకున్నాడు. ఆమె చూపించిన దయని మనసులో దాచుకున్నాడు. అలా కష్టపడి చదివాడు, గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. అతను గొప్ప డాక్టర్ అయ్యాడు. అతని పేరే హావర్డ్ కిల్లీ. అమెరికా దేశంలో 1858వ సంవత్సరం నుంచి 1943వ సంవత్సరం వరకు బ్రతికినటువంటి ఈ హావర్డ్ కిల్లీ అనేటువంటి గొప్ప డాక్టర్ ఒక రోజున ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఒక పేషెంట్ వచ్చారు. ఆమెని చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ ఇక్కడ బ్రతకడం ఏమి కష్టం, అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నారు. వాళ్ళ చేతులు డబ్బులు లేవు, అయినా కానీ ప్రాణ భయంతో ఆ బంధువులందరూ కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్కి రాగానే ఆమెను చూడగానే ఆయనకు అర్థమైంది, ఈ తల్లిని ఎక్కడో చూశానని చెప్పి వెంటనే 20 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాడు. ఆ తల్లిని పోలుకుని గుర్తెరిగాడు. ఎక్కడుంటారు అని చెప్పారు. అడ్రస్ అని తెలుసుకున్నారు. 100% ఏమని చెప్పేసి ఆమెకి చక్కగా ఆపరేషన్ ఆయనే చేయించారు. ఐసీలో పెట్టారు. చాలా బిల్లు అయింది. ఆ బిల్లు అయినప్పుడు ఆ బిల్లు పే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సంతకం పెట్టాడు. ఈయన ఏమనంటే ఒక సంతకం పెట్టేసి బిల్లు అంతా నేనే పే చేస్తానని చెప్పేసి వాళ్ళందరూ ఆందోళన పడుతున్నారు, ఎంత బిల్లు అయిపోద్దు అని చెప్పేసి. లేదు, ఇందులో ఒక డాక్టర్ గారు ఈ బిల్లు కట్టేసారి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఏంటో అర్థం కాలేదా తల్లికి. వెంటనే ఆ తల్లి చేతిలో ఒక చిట్టి పెట్టారు. దాని ఏమి రాస్తుందంటే, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. నీవు ఇచ్చినటువంటి ఆకలితో ఉన్నప్పుడు, అలవటించిపోతున్నప్పుడు, నేను భయంకర స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆ గ్లాసు పాలు ఖరీదు ఈ రోజున ఇంత ఉన్నతమైనటువంటి రుణం తీర్చుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడని భావిస్తున్నాను అని చెప్పి ఆమెతో మాట్లాడి ఆమె ఇంటికి పంపించాడు. వాక్యం ప్రేమిళ్ళారా, ఇదిగో మనం అందరం ఒకటి ఏది ఆశించకుండానే ఉపకార ధర్మం కలిగినప్పుడు, దాతృత్వం కలిగినప్పుడు, మనమందరం కూడా దయ కలిగిన మనసు కలిగినప్పుడు దాని ద్వారా వచ్చే ప్రతిఫలం అనేది ఇక మందైనా రాబోయేటువంటి మన పిల్లల తరం వారైనా కానీ ఖచ్చితంగా అనుభవిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వార్థాలు విడిచిపెట్టి నేను సంపాదించుకోవాలి, నా పిల్లలకు సంపాదించాలి, నా కుటుంబమే బాగుపడాలి, ఇలాంటి స్వార్థాలన్నీ కూడా పక్కన పెట్టి నీకు చేతనైనంత వరకు కూడా దాతృత్వం కలిగి సహాయం చేసేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి.